ఎరన్నా ఏంటండి అది చేతిలో పండు దొరికింది. పండు లస్క లస్క అమ్మవారికి సారి కార్యక్రమం ప్రారంభించబడుతోంది. బొలువు ఉంటది. అమ్మవారు బతిమాననుకో బొలువు ఉంటది. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈ రోజు ఏంటంటే సార్ అయితే కార్యక్రమం అయితే జరుగుతుంది మా కాలనీలో. సో అందుకని చెప్పి చాలా మంది అయితే వెళ్తున్నాం కాలనీలో నుంచి. వీడే మనం ముందు నుంచి అన్నీ చూసుకుంటా ఉంటాడు మహేష్. ఇంకెంతని ఇది మొత్తం వీడియో అంతా చేస్తాను మిమ్మల్ని. మీరేం చేస్తారా? పెట్టుకోలేదు ఖాళీ వెలిగేద్దామో కదరా నిప్పులతో. మీ మీద మీరే బాగా చెప్తున్నారుగా ఆయన మీద. వెలిగిందా? సాయ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భక్తులందరినీ కూడా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుతున్నాం. అండ్ ఏంటండి ఈరోజు ఏంటి మనది సారి కార్యక్రమమా? సారి కార్యక్రమం ఒకసారి మన సబ్స్క్రైబర్ చెప్పొచ్చుగా మీరు ఏంటని. ఏమన్నా భర్త భాషలు చెప్తే గంగాల గుడి వద్ద వేం చేసి ఉన్న అమ్మవారికి సారి కార్యక్రమం ప్రారంభించబడుతోంది. యాన భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాద్ స్వీకరించి సాయంత్రం 5:30కి కుంకుమ పూజలు జరగబడడం. యాన భక్తులు కూడా విచ్చేసి అమ్మవారికి కృప పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై గంగాలమ్మ తల్లి. జై జై గంగాలమ్మ. మరి చాలా మంది అయితే వెళ్తున్నాం, కావిళ్ళు అయితే పట్టుకెళ్తున్నాం అనమాట. ఇప్పుడు పోతు రోజుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకెళ్ళి ఇవన్నీ అయితే పెట్టాలి సార్ అనేది. సో అక్కడికి వెళ్ళిందా మొత్తం చూపిస్తూ ఉంటాను. రెండు అగ్గిపెట్లు కూడా తెచ్చి గుమ్మంతే సాంబ్రాన్ని చెప్పాను మీకు. గుమ్మంతో అందరూ అయిపోద్దని గంగాలమ్మ తల్లికి వీరన్న గారు బొరువు ఉందా? వీరన్న గారు బొరువు ఏమైనా ఉందా? బొలువు ఉంటది. అమ్మవారు బతిమాననుకో బొలువు ఉండదు. మన ఏ కాడు మోసినా బతి మాత ఎంత బొలువు అయినా ఆ దేవుడు వస్తారు. ఈ బొరువు లేదంటున్నారు అయితే. బొలువు ఎంత ఉంటుంది? 10 కేజీలు 15 కేజీలు. వెనకాల తింటే పానకమా? పానకం బింది గట్టిగా అయితే స్వీట్స్. మా అబ్బాయి నాది మొత్తం అందరు ఫ్యామిలీ మా మొత్తం నేను కాదు. 4 బాక్సులు. 5 కింద కదా బాక్సులు. ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్ళేసింది అక్కడికే వేరన్నా మనం వెళ్తాం బాగా ఉయ్యాల తంబాల దగ్గర అయితే వెళ్తున్నాం. ఏది పడమటి రామాయణ దగ్గర ఉంది. అక్కడ నుంచి వాహనం గుడి దగ్గరికి వెళ్తాం. ఒక డొప్పులు ఉంటాయేమో అయితే అక్కడ ఫోన్లే ఉన్నాయి అక్కడ అయితే. ఇకంచి ఒక 2 కిలోమీటర్ ఉంటుందేమో. 2 ఉంటుందా 1.5 ఉంటుందా? 3 మొత్తం 3 కిలోమీటర్లు. ఇరిగిపోద్దని భయం వేస్తుంది నాకు. ఇది ఏమి ఎరగదే పొట్టులేదే ఇక్కడ సౌండ్ చేంజ్ చేస్తుందిలే. ఇంకేం చేస్తాం? ఎవరు ఇరిగినప్పుడు చూద్దాం రా. ఆ రూమాలు ఇచ్చా అంకుల్. సూపర్. ఇంకో 2 అయ్యి ఏమైపోలే అది చెయ్యండి ఇచ్చేసుకుంటాడేమో ఇప్పుడు. ఓహో సూపర్. నువ్వు వాడికి ఇచ్చే చూడు. 2 పైన వేస్తే ఎలుగుద్రా. ఒరే అది కాదు ఎలా ఒరే దీని మేట వెలిగించి దీని మేట అరకపురం వెలిగించి లోని పీస్ మీద దట్టుకుని కొట్టే పర్లేదు. దట్టుకుని కొట్టే నెత్తిపై కొట్టే పర్లేదు. కంగారు పడికే ఆరిపోద్ది. ఇప్పుడు డొక్కలు లాంటివి ఉంటే చూడండి. ఊళ్ళో గుడికాడికి వెళ్ళి డొక్కలు
అందరూ ఉంటారా ఉంటారు ఇక్కడ వచ్చేస్తాను నేను గుమ్ని డొక్కలో ఉన్నాయి హరిక ఇటుకలో తీసుకో గుడి ఇటుకలో ఉన్నాయి వెనకాల అయితే బొగ్గులు అక్కడ ఉన్నాయి సీట్లు ఎక్కుంటారంట లేదు మీరు వచ్చేయండి. అందరూ కూడా అమ్మ మీ అప్పజల్ని అందరినీ కేకేజాలు ముందొచ్చి మాకు తెలక చేయలేదు తప్పు క్షమించు అని చెప్పి దండం పెట్టుకోండి అందరం చేస్తున్నావా అక్కడ ఎట్టేసి ఏంటి అక్కడికి వెళ్ళు కొద్దిగా
మానే నమ్మబోదే. సో మరి చాలా గుళ్ళు అయితే కవర్ చేసాము. ఇప్పుడు ఇంకా 3 గుళ్ళు అయితే ఉన్నాయి మల్లెపూడిలో. సో ఆ 3 గుళ్ళు కూడా కవర్ చేస్తే మొత్తం కాలనీకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ వ్యూ చాలా బాగుంది, పొలాల దగ్గర కనబడుతుందా. ఇప్పుడు మేము గ్రామ దేవత గుడి దగ్గరికి అయితే వెళ్ళాం. ఇప్పుడు మనం ఏ గుడి దగ్గరికి వెళ్తున్నాం? ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ గుడి అంతా కూడా చూపిస్తాను మీకు. సో వీటిని కావుళ్ళు అంటారు. మీకు ఎవరికైనా తెలుసో లేదో కింద కామెంట్లో చెప్పండి. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి ఇవన్నీ. సో వ్యూ అంతా బాగుంది, ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి వ్యూ ఎలా ఉంది ఏంటని. రమ్మంటే ఏంట్రా దీన్ని మాత్రం బాగా సాయి అనమాట. నేను చెప్పులు వేసుకోవాలి సో ఫ్రెండ్స్ 3 గుళ్ళ దగ్గరికి అయితే వచ్చాం. మరి ఇప్పుడు 3 గుళ్ళ దగ్గర కూడా పానకాలు ఇవన్నీ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు 3 గుళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలనీలో ఉన్న గంగలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. గంగలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తే అంత లాస్ట్ కదా, అయిపోయినట్టే కదా. సో గంగలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తే అంత లాస్ట్. మరి ఇప్పుడు 3 గుళ్ళ దగ్గర కూడా కావుల ప్రోగ్రాం అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడు మన మల్లెపూడి గంగలమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు అండ్ మేము ఫోటోలు తీసుకుందాం అని చెప్పి కొంచెం ఆగడం జరిగింది అనమాట. సో ఆ ఫోటోలు అంటే ఇప్పుడు యూట్యూబ్ thumbnail పెట్టాలి కదా, సో అందుకని చెప్పి ఫోటోలు అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందేమో, ఉండదా? ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది కరెక్ట్గా గంగలమ్మ తల్లి గుడి. సేలోంచి వెళ్ళిపోతాం. సేలోంచి వెళ్ళిపోతే షార్ట్ కట్ అనమాట, 1/2 కిలోమీటర్లోనే వెళ్ళిపోవచ్చు. కానీ ఎందుకులే, రోడ్ అయితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు పొద్దున్నే తిరుగుతూ ఉంటే ఇప్పుడు వచ్చాడు. నాకు ఇప్పుడు తలపడి తగ్గింది. మరి ఈ మధ్య తలపడి ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ మధ్య ఫోన్ ఎక్కువ చేస్తున్నాను అనమాట. సో అందుకని చెప్పి చూడాలి బ్రో, ఫోన్తో పని ఉన్నప్పుడు ఫోన్లే చూడాలి కదా. సో ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల హెడ్ఏక్ బాగా వచ్చేస్తుంది. ఇక్కడ రోజు ఉండి మ్యాటర్లే అనమాట, ఇవి పట్టించుకోకండి. అయితే మైగ్రేన్ పెయిన్ అనుకుంటే ఇది హెడ్ఏక్ బాగా ఎక్కువ వస్తుంది. బ్రో ధనుష్ బ్రో, మన ధనుష్ వీడిని గురించి మీకు వీడియోలు చెప్తాను అనుకుంటున్నాను. పాపం మన వీడియో అన్నప్పుడల్లా ఫోటోలు అన్నప్పుడల్లా ముందు వచ్చి తీయడే, కాకపోతే ఫోటోలు సరిగ్గా తీయడం అనమాట. నేను 4-5 దెబ్బలు కొడతాను కానీ సరిగ్గా తీయడం ఫోటోలు. ఇంకోటి చెప్పు, వీడియో ఏమో నాయకుడి పీక్ దగ్గర మళ్ళీ ఓహో మర్చిపోయినా, వీడియో సరిగ్గా తీయమని కూడా 2 పీక్తా అంటానా. ఇంకా చెప్పు, అంత కష్టపడి అంతలా చేసి అంతలా వస్తున్నాయి మనకు 1 lakh అయినాయి. ఎంతమంది ఎన్ని దెబ్బలు తిన్నారనుకోండి నా చేతుల్లో, తెలియదు ఎవరు తెలియదు బాధలో. అందరూ మెయిన్ ఈడే ఫస్ట్ ఆఫ్ ఆల్. షర్ట్ అయిపోతే మొత్తం అచ్చులు, నా చెయ్యి అచ్చులో ఉంటాయి వీడికి. వీడియో ఎప్పుడెక్కడ కదా, మరి వీడియో తీయమంటున్నాం. ఒక రోజు బాగానే తీస్తాడు, 2 రోజులు పిచ్చ వచ్చేది అనమాట, చెడగొట్టేస్తాడు వీడియో అంతా. మరి ఇప్పుడు ఫోటోలు 10 ఫోటోలు తీస్తే ఆ 10 ఫోటోల్లో ఒకే ఒక ఫోటో ఉంది, మొత్తం 9 దొబ్బినాయి. ఓహో మళ్ళీ నా మీదకి అతను మళ్ళీ చేసినంత ఈడైతే. నేనే చేసాను. ఇప్పుడు గంగలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కావిళ్ళని ఎట్టి అదంతా కూడా కవర్ చేస్తున్నాం. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఇంకా లైక్ చేయకుండా చూస్తే కనుక ఇప్పుడే మన ఛానల్ని లైక్ అయితే చేసుకోండి. వచ్చా దాన్ని పెట్టుకున్నా
ఇవన్నీ ఏం చేస్తాను ఎరన్నా ఏంటండి అది చేతిలో పండు దొరికింది పండు ఏ? దొరికితే లస్క లస్క అని ఆ. ఉదయించి ఉపవాసం ఆ, పండు కొరికితే మంచి గిలగిల అది బాగా ఆకలితున్నాడంటే కావులు మోసి మోసి తక్కువ కూడా ఉంటుంది ఏం పండుదా మామిడి పండా మామిడి పండు గులగల సో వచ్చినప్పటికి వచ్చేస్తాడు నాకు కూడా దొంగన కూడా వస్తున్నాడు వస్తున్నాడు కాయలు ఏం చేస్తాడు ఇప్పుడు నాకెందుకు వద్దునా కదా కొడుకేమో ఏంటి అది గోడిమిటియా ఇది గుజ్జు గుజ్జుది ఇవ్వనవా అవి తినేసి ఏం తాగుతారు నువ్వా అదంతే మోడల్ అనమాట పిచ్చనా కొడుకు ఇంకొక కొడుకు ఈడేంటి మరి వీడు గణంగా గింజ తొక్కని పడేస్తాడు అయ్యో దానికి గింజలు తీసి తక్కలాడేస్తాను ఎప్పుడైనా వాళ్ళకి ఇయ్యండి ఈ జంబో గ్లాసులా గ్లాసులు రా చేశాడు చాలు మీరు వేసి దాకా ఒకటి వచ్చి 2 రూపాయలు ఉంటుంది. సో మరి మొత్తం అంతా అయిపోయింది అనమాట అందరితో అయితే కూర్చొని డ్రింక్లు అయితే తాగుతున్నాం. మేమైతే మామిడి పండు దొరికిందండి ఏరన్ గారికి ఏమో మామిడి పండు దొరికింది, మాకేమో థమ్స్అప్ పెప్సీ దొరికింది. పెప్సీ ఏనది పెప్సీ దొరికింది. ఒక్కొక్కరు ఒక డ్రింక్, కాకపోతే ఒకడేమో అక్కడి నుంచి అడిచేస్తున్నా డ్రింక్ రావట్లేదని. ఆడైతే ఇప్పుడు అది వస్తాడు ఆడు బెంగెట్టేసుకున్నాడు బెంగెట్టేసుకున్నాడు బాబోయ్. అడిగే దొరకలేదు వీడికి ఇప్పుడు దొరికితే చూడండి డ్రింక్ బెంగెట్టేసుకున్నాడు ఎంత నుంచి. రావచ్చు కదరా మొత్తం అంతా బాగానే జరిగింది. ఎక్కడేమి లోటు రాకుండా బాగానే జరిగింది కదా ఏరన్నా. సూపర్. ఒకసారి మన ఫాలోవర్స్ చెప్తావు చెప్పు ఏరన్నా ఎలా జరిగిందో. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. అంత బ్రహ్మాండంగా జరిగిందమ్మా. ఈయనైతే మామిడికి మాత్రం ముందే దొరికింది, మామిడికి అయితే బాగా దొరికింది ఈయనకి. ప్రాణం మామిడికి ప్రాణం అని చెప్పి దేవుడి దగ్గర పెట్టగానే అటుకెళ్ళిపోయి పైపు కింద కడిగేసుకుంటాడు అనమాట కాయని. ఏంటారన్నా కాళ్ళు పొక్కులు వేడికి రోడ్డు మీద తాపం చేస్తాం కదా, కాళ్ళు వచ్చిపోయి మంటలో. ఇంక ఆవిడంటే అంత ఎక్కువ మొత్తం ఊరంతా మోసం అంటే మరి గ్రేట్ కదా నువ్వు. గ్రేట్ కాదు అవునే కదా, చాలా బాధపడ్డా నేను నా రోజు నుంచి. ఆ గంగాలమ్మ మనం బాగా చూసుకుంటారులే, గంగాలమ్మ వారయ్య అమ్మవారు. వాడేమో అమ్మవారు బాగా ఒకటి ఏడుమైనా చేతి మాత్రం కుర్రలందరూ ఫుల్ ఆల్రెడీ నేను వీడియో వెళ్ళాం అండి, ధనుష్ చూసావా నిన్న వీడియో. అదేదో విగ్రహాల గురించి పెట్టమంటారా? ఆ కుర్రతో కొద్దిగుంచే వస్తాడు. సో గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.